జనసేనలో చేరడానికి గల కారణాలు అన్ని పార్టీలు ఉన్నాయి. మరి అన్ని పార్టీలలో మనం ఈ జనసేన ఎందుకు ఎంచుకున్నాం? మరి అన్ని పార్టీలు లేవా? మీరు అందరినీ ఇంతకుముందు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ అవగాహన ఉంది. మనందరికీ రాజకీయం ఏంటనేది అవగాహన ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ ఎవరు బయటకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? రాజకీయాలు అంటేనే అందరికి విరక్తి ఉంటే సిచ్యువేషన్ అన్ని ఊర్లలో అన్ని సిటీలలో ఎక్కడైనా అవే జరుగుతుంది. నిజమా కాదా? ఇది నిజమే. నిజం చెప్పండి. నిజమే, రైట్ చెప్పండి. నిజమే. మరి అందుకని చెప్పేసి అదాని కోసమనే ఎదురు చూస్తున్న వాళ్ళ కోసమే వచ్చిందే ఈ జనసేన. మార్పు అనేది తీసుకురావడానికి కోసం వచ్చిందే జనసేన నమ్మి నేను కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో ఏమైతుంది, నేనేం చేస్తున్నాను కాదు, మనతో ఏమైతే మనమే మనము అన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. మన దాంతోనే ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడిగా మనకు అందరికి తెలిసిన విషయం. అది ఎంత పోరాడిండు, ఎంత చేసిండు. ఆంధ్రాలోనే గుళ్ళు కుతందాలు ఉన్న ఆంధ్రాలోనే, క్యాష్ ఫీలింగ్ ఉన్న ఆంధ్రాలోనే ఇతను విజయం సాధించిందంటే మనం తగ్గ చేసే అవసరం లేదు. అందరూ తెలిసిన విషయమే. ఆంధ్రాలో ఎంత కుళ్ళు రాజకీయాలు ఉంటాయని అసలు కుళ్ళు రాజకీయాలను అడిగేసి ఒకే ఒక్క కారణంతో వచ్చిండు. ఏది? నీతి నిజాయితీ అని. అందరికి ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. జనసేన అనే ఒక నిదానాన్ని అతను ఆల్రెడీ అభివృద్ధి చూపించింది కాబట్టే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అతని ఆశయ సాధన కోసం నేను వచ్చిన, అతని ఆశయ సాధన కోసమే నేను పాటుపడతా. మీరందరూ కూడా పాటుపడతా. రాజిస్తున్నాను. జై జనసేన.